ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. వార్తల వివరాలు: ప్రస్తుత ఎండల సమయంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. భారతీయ పానీయాల గురించి ఆయన పలు విషయాలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో లభించే పానకం, మసాలా మజ్జిగ, సాంబారు, ఒడిశాలో లభించే బేల్ పానా కేవలం పానీయాలు మాత్రమే కాదని అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ, दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है। और एक बात जरूर ध्यान रखिएगा, इनमें से ज्यादातर चीजें हमारी अपनी रसोई से निकली है, हमारे खेत खलिहान से निकली है। कोई बड़ी ब्रांडिंग नहीं है, लेकिन पीढ़ियों का अनुभव उनमें समाया हुआ है। आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పండే మామిడి రకాల విశిష్టతను ఆయన ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బంగినపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సువర్ణరేఖ మామిడి ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి మామిడి పండ్ల రూపం, రంగు, రుచి భిన్నంగా ఉంటాయని, భారతదేశ వ్యవసాయ వైవిధ్యానికి ఇవి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, दक्षिण भारत जाइए तो बंगनपल्ली, तोतापुरी, नीलम, मलगोवा, बंगाल का हिमसागर, उड़ीसा और आंध्र प्रदेश का सुवर्ण रेखा, यानी जगह बदलती है, आम का रूप, रंग और उसका स्वाद भी बदल जाता है। और साथियों, आम की ये यात्रा अब गांव से ग्लोबल मार्केट तक भी पहुंच रही है। आज मन की बात के माध्यम से मैं आम की पैदावार से जुड़े अपने किसान भाई बहनों की प्रशंसा करूंगा. నెదర్లాండ్స్ పర్యటనలో భారత చరిత్రకు చెందిన అమూల్యమైన చోళుల కాలం నాటి 24 పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మొదటి రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ ఫలకాలు చోళ సామ్రాజ్య వైభవం, సముద్ర శక్తి, ఆగ్నేయ ఆసియా దేశాలతో ఉన్న సంబంధాలను వివరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంచి సంకల్పం, నిరంతర కృషితో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేరళలోని ఆలువాకు చెందిన సాజీవలా సేరిల్ సేవా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో ఆయన ఈరోజు ప్రశంసించారు. నదిలోనే స్విమ్మింగ్ క్లబ్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఈత నేర్పారని తెలిపారు. పడవ ప్రమాదంలో విద్యార్థుల మృతితో కలత చెంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాజీ దివ్యాంగులతో సహా అనేక మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సందేశాలు ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ఉన్నాయని అనంతపురం జిల్లా ప్రజలు తెలిపారు. నగరంలోని 2వ రోడ్డులో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించారు. ప్రధానమంత్రి అందిస్తున్న సూచనలు, సలహాలను తమ జీవితాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని అనంతపురానికి చెందిన శివ తేజేశ్వర్ పేర్కొంటూ, ఈ రోజు ఎపిసోడ్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఎవరైతే అన్వేష్ గారు ఉన్నారో కాల్ చేసి మాట్లాడి గోల్ తెలుసుకొని నీకు మేము సపోర్ట్ చేస్తాం, మన ఇండియా నుంచి నువ్వు ఎదగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి అప్రిషియేషన్గా కాల్ చేసి మాట్లాడడం, అలాగే యూపీలో ఒక గంగా డాల్ఫిన్స్ అనేసి అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేయడము, ఈ విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల గురించి ఎంతో మంది నిజ జీవితంలో ఎలా ఉండాలా, 10 మందితో ఎలా నిలబడుకోవాలని చెప్పి ఈరోజు మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ధి పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన నరేంద్ర మాట్లాడుతూ, ఎలాంటి గ్యారెంటీ లేకుండా వ్యాపారానికి లోన్ ఇవ్వడం, సొంతింటి కలను నిజం చేయడం సామాన్యుడికి ప్రభుత్వం కల్పిస్తున్న కొండంత భరోసా. మన అన్నదాతల కోసం తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ ద్వారా రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు దోపిడీ నుండి పెద్ద విముక్తి లభించింది. నేరుగా బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల ద్వారా దేశంలో సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ తెలియజేస్తూ, ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇల్లు మాకు గవర్నమెంట్ ద్వారా మాకు వచ్చింది. మేము ఇక్కడ 10 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ 3 అందిస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మాకు అందుతున్నాయి. ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రతి పని ప్రజలకు అందేలా అన్ని విధాల తోడ్పాటు అవుతున్నది. ఈ పాలన మాకు భావి తరాలకి చాలా ఉజ్వల భవిష్యత్తు అందేలా ఉందని మేము భావిస్తున్నాము. విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 2 మహిళలు, 1 డ్రైవర్ మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా, గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వీడాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో రాష్ట్ర ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహించారు. రాష్ట్ర ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పాల్గొని ధూమపానం వద్దు, జీవితమే ముద్దు, స్మోకింగ్కి నో చెప్పు, మంచి ఆరోగ్యానికి ఎస్ చెప్పు అంటూ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరులో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస ప్రతిభా పురస్కారాలు ఆమె నిన్న అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.